నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్యక్ష దైవం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికంగానే కాకుండా దూర భారాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన క్యూలైన్ల గుండా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు కానుకలు మొక్కులను ఆదిత్యునికి సమర్పించుకున్నారు. ఆదివారం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో సూర్య నమస్కారాలు అర్చకులు నిర్వహించారు. నిత్యాన్నదానం పథకం కొనసాగుతుండగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అయితే స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయ వివరాలను మీడియాకు ఈవో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈరోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి టికెట్ల రూపేణా 1,67,500 రూపాయలు రాగా పూజలు విరాళాల రూపంలో 1,05,772 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,75,115 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న చౌదరి పురుషోత్తం నాయుడు చేస్తున్న సేవలు అభినందనీయమని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చౌదరి పురుషోత్తం నాయుడుకు సంఘం నేతలు ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి పురుషోత్తం నాయుడు అని ఆయనకు రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం హర్షదాయకమన్నారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మానకు గజమాలతో యూనియన్ నాయకులు సత్కరించారు. అంతకుముందు చౌదరి పురుషోత్తం నాయుడికి సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం క్యాలెండర్ ను మంత్రి ధర్మాన సంఘ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నేతలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తాత్కాలికంగా సమస్య కోసం పోరాటం చేస్తూ అదే అవగాహన చేస్తూ అది సాధించడానికి కోసం ఎదిగినటువంటి వాళ్ళు నాయకులు అవుతారు. ఇంకొకరు సమస్యలను పరిష్కరించుకుంటూ అందరి అభిమానాన్ని పొందుతూ అలా అలా ఎదిగి పెద్దవాళ్ళు అవుతారు. ఆ కోవకు చెందినటువంటి వాడు మన పురుషోత్తం నాయుడు. 20 ఏళ్ల కాలంలో ఈ జిల్లాలో ఉద్యోగ సంఘాలకి ఏకగ్రీవంగా ఎన్నుకోబడుతూ ఉండడం, ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉండడం సాధారణంగా అన్ని చోట్ల ఏమో జరగవు. దానికి ఏదో కొన్ని స్కిల్స్ ఉండాలి, నాయకత్వపు లక్షణాలు ఉండాలి, క్వాలిటేటివ్ ఇది ఉండాలి, నాయకత్వం ఉండాలి. అదేదో ఆటోమేటిక్గా జరిగిపోతుందంటే జరగదు. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటేనే ఇట్లాంటివి జరుగుతాయి. అయితే ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు చేసేస్తాయి, కానీ అవి కార్యక్రమాల కింద రూపకల్పన చేసేవాళ్ళు ఉద్యోగులే, రూపకల్పన చేసి అమలు చేసేవాళ్ళు ఉద్యోగులే, అమలు చేస్తున్నవి సమీక్షించేవాళ్ళు కూడా ఉద్యోగులే. ఇన్ని ప్రధానమైన పాత్రల్ని నిర్వహించడంలో గడిచిన 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం నుండి ఉద్యోగ సంఘాలన్నీ చాలా కష్టపడి పనిచేశాయి. అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఈనాటి రాష్ట్ర లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం అన్ని సంస్కరణలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలని ఆకర్షించే స్థితికి ఎదగడానికి కారణం అందులో ప్రధానమైన పాత్ర మీదని నేను మనం చేస్తాను. ఒక విధాన నిర్ణయం ప్రభుత్వం చేస్తే మిగతా 3 పనులు మీరే చేశారు. అంటే ప్రభుత్వానికి ఉద్యోగులకి చిన్న ఘర్షణ, అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు ఉంటాయి, ఉండవు. రేపు కూడా నేను పురుషోత్తం నాయుడు చెప్తూ ఉన్నాను, నువ్వు సున్నితంగా మాట్లాడితే కుదరదని రాష్ట్ర ఉద్యోగుల కోసం గట్టిగా నోడిస్తాను. అయిపోయిన తర్వాత మళ్ళీ కలిపే పని కూడా నువ్వు చేయాలి. ఇది గమ్మత్తు అయినటువంటి బంధం మంది, మీది మాది ఎంత బంధం అంటే గట్టి పోరాడుకోవాలి, మళ్ళీ అందరూ కలిసిపోవాలి. కాకపోతే ఏమవుతుందంటే ప్రజలు, పౌరులు అల్టిమేట్గా దెబ్బతినేస్తారు. ఆ పౌరులకు సంబంధించిన సంగతే కదా మనందరం. అల్టిమేట్గా మీరు తగ్గి ఉండడానికో, మేము తగ్గి ఉండడానికో, ఎవరు తగ్గి ఉండడానికి కారణం ఏంటి? తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా తాము స్వాగతిస్తున్నామని శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కోన రవికుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోన రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు పొత్తి నిర్ణయం తీసుకున్నారని వివరించారు. వైసీపీ నిరంకుశ పాలనను తుదుముట్టించేందుకు బీజేపీ, టీడీపీ, జేఎస్పీ కలిసి పోటీ చేయనున్నామని తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందని, అప్పుల ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్గా మార్చింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వమని ఆరోపించారు. కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జంగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీ, ఒక బీసీ నాయకుడు, ఎంత హీనంగా చూశారనేది ఈరోజు ఆయన మాటల్లో చెప్తా ఉంటే ఎంతటి అవమానాలు పడి ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలా అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని నిన్న ఒక సభలో సాక్షాత్తు ఆ జిల్లా మంత్రి, ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు వేదిక మీద కూర్చుంటే కిందకి దించి పక్కన 4 రెడ్డిల్ని కూర్చోబెట్టుకున్న ఈ జగన్ రెడ్డి అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి అర్హత ఉందా అని చెప్పి దళితులు ఆలోచన చేయాలి. అందుకనే మొన్న జరిగినటువంటి జయహో బీసీ కార్యక్రమం మరొకసారి రుజువు చేసింది. లక్షలాది మంది తరలి వచ్చారంటే మేమేమి ఆర్టీసీ బస్సులు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి లాగా మందు బిర్యానీ సప్లై చేయలేదు. బీసీలు ఈ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మీద బీసీల ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం కోసం లక్షలాది మంది స్వతంత్రంగా తరలి వచ్చారనంటే జైహో బీసీ కార్యక్రమం విజయవంతమైందనంటే ఆ సభ ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత బీసీలో ఉందో దాన్ని రుజువు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగ, భాస్కర్ రావు, చింత సుధాకర్, రామరాజు, పేడాడ జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీ సోమవారం జరగాల్సిన పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ జిఆర్ రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం శ్రీ ముక్కలింగేశ్వర స్వామివారి చక్రతీర్థ స్నానాలలో పోలీస్ అధికారులు బందోబస్తు విధులలో పాల్గొన్నారని, కావున స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. పై విషయాన్ని అర్జీదారులు గమనించి దూర భారాల నుంచి వచ్చి వ్యయ ప్రయాసాలకు గురి కావద్దని హితవు పలికారు. చిన్నపాటి అవకాశం ఉన్న నియోజకవర్గం అభివృద్ధికి తానెప్పుడు కృషి చేస్తున్నానని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు నగరంలోని స్థానిక ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన వైకాపానికి చెందిన కళింగ వైశ్యుల ఆత్మీయ సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల వారికి తాను అండగా నిలుస్తూ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. చెత్త సేకరణ కేంద్రాన్ని తన హయాంలోనే ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రిమ్స్, నగరంలోని పెద్ద మార్కెట్, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. కళింగ కామెడీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోనార్క్ శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సూరిబాబు మాట్లాడారు. ధర్మాన ప్రసాదరావు అభివృద్ధి కాంక్షించే నాయకుడని, అలాంటి నాయకుడిని ప్రజలెవరూ విడిచిపెట్టకూడదని చెప్పారు. కార్యక్రమంలో కళింగ కామెడీ సంక్షేమ సంఘం నాయకులు ఊన నాగరాజు, గుడ్ల మల్లేశ్వరరావు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అందులో మా కమ్యూనిటీ ఉంది, యాదవులందరూ, కాపులందరూ, అన్ని కమ్యూనిటీస్ అందులో ఉన్నాయి. అందులోకి ఇల్లు రావాలి, వీళ్ళు రావాలి. ఒక్కొక్క అక్కడ అందరూ నా మీద దుమ్మెత్తి కోసే కార్యక్రమం చేస్తారు. గోప్యంగా వచ్చిన తర్వాత చూద్దాం చేద్దాం. ఇక రాజశేఖర్ ఆయన వచ్చి చేశాడు. ఏం చేశాడు? నేను ఇప్పించిన రికమెండేషన్స్ ని ఆమోదించాను. ఈ విషయం మీకు మళ్ళీ మరోసారి సందర్భం వచ్చిందని చెప్పడం, ఇది రేపు ప్రెస్లో పెడతారు, పెట్టి మరోసారి నాకు తిట్టిన కూడా పెడతారు అనేది. కానీ మనం పడుతుంటాం ఈ బాధలన్నీ. కానీ మీ ఓబీసీని కూడా మేము స్వప్నంగా ఉన్నాం, ముఖ్యమంత్రి స్వప్నంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి రికమెండేషన్స్ అన్ని ఫేవరబుల్గా కళింగ ఓబీసీలకు సంబంధించి చేస్తామని చెప్పారు. వాటి కోసం ఆల్రెడీ పంపించారు. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవిడెన్స్ సిద్ధంగా ఉన్నాం. ఈవేళ వేరు పార్టీలన్నీ ఒకటైతే ఎందుకైంది? వాళ్ళందరూ కలిస్తే కానీ వీళ్ళు ఓడించలేమని అనుకుంటున్నారు. రెండు, పార్టీ వేరే కానీ వాళ్ళ సిద్ధాంతాలు వేరు కదా. ఇవన్నీ కలిపి మళ్ళీ చంద్రబాబే కదా ఉండేది. వాళ్ళు ఎవడైనా అధికారం అందరి తరఫున వస్తే మళ్ళీ చంద్రబాబు ఎక్కడ ఉంటాడు. చంద్రబాబు ఎక్కడ ఉంటే చంద్రబాబు ఆలోచనలు ఏమిటండి? 23 సంస్థలు వస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడిపోయి ఉన్నాడు, నష్టపరిహారంగా 23 కేంద్ర సంస్థలు ఇస్తే ఒక సంస్థ శ్రీకాకుళంలో పెట్టడం చంద్రబాబు. ఆదిత్యుని భక్తులకు రెండో రోజు ఆదివారం కూడా నిరాశే ఎదురైంది.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఆదివారం రెండో రోజు కూడా సూర్యకిరణాలు స్వామివారి మూల విరాట్ను తాకలేదని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినప్పటికీ వారికి నిరాశ ఎదురైందని భక్తులంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘ నాయకుడిగా చౌదరి పురుషోత్తం నాయుడు సేవలు అభినందనీయమని జేఎన్టీయూ విజయనగరం పాలక మండలి సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త దుప్పల వెంకట్రావు కొనియాడారు. ఈ మేరకు ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన చౌదరి పురుషోత్తం నాయుడుకు సంఘం ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన అభినందన సభలో దుప్పల వెంకట్రావు పాల్గొని రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డికి, రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడుకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పూల బొకే అందజేసి సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పురుషోత్తం నాయుడు సేవలని కొనియాడారు. సూపర్ 6 పథకాలతో మహిళా సాధికారత, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి తెలిపారు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధి స్థానిక 32వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ సత్యసాయి మధు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సూపర్ 6 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండె లక్ష్మీదేవి పాల్గొని స్థానికులతో మమేకం అయ్యారు. కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ మహిళలకు సాధికారత దిశగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరో కీలక ముందడుగు వేశారని చెప్పారు. కళలకు రెక్కలు అనే పేరుతో ఒక్క సరికొత్త పథకాన్ని తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఆడబిడ్డ కూడా చదువుకోవాలనే ఆశయంతో పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాదార్పు వెంకటేష్, డివిజన్ పెద్దలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. మాండవల్లి రవి అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పార్టీ మరింత బలోపేతానికి యువత కృషి చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, ఈశ్వర్, దాలింగరావు తదితరులు ఉన్నారు. మొదటి నుంచి 5 సంవత్సరాల్లో చూస్తున్నారు మన నడకెటు, మన రాజకీయ పార్టీ నడకెటు పేద వర్గాల వైపు. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా మా కోరికలు, మాకున్నటువంటి కనీసమైన అవసరాలు, మా ఆవేదన తీర్చిన వాళ్ళు ఎవరూ లేరా అని బాధపడుతున్నటువంటి వాళ్ళని ఈ 5 సంవత్సరాల్లో ఉపశమనం కలిగించే పని చేశాం. అందుకే ఇవాళ ప్రతి ఇల్లు గడిచిన 5 సంవత్సరాలుగా సంతోషంగా జీవిస్తుంది. ఒక కుటుంబం ఎదగడానికి అవసరమైన అన్ని సదుపాయాలని కల్పించాం పద్ధతి ప్రకారం. దానికి గాను ధనవంతులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసి పేదవాళ్ళకి ఇచ్చేయడం ఏంటని వాళ్ళ వాదన. 75 సంవత్సరాలు అయినా ఇంకా వాళ్ళ అవసరాలు తీర్చకపోతే ఎలా అన్నది మన వాదన. ఇలాంటి సమయంలో మీ అందరూ ఇలాంటి ఆలోచనతో మీరు రావటం, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం మళ్ళీ సక్సెస్ అవుతుందని ఒక రుజువని ఈ సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చదువుకున్న 1980-81 బ్యాచ్కు చెందిన విద్యార్థులంతా 4 దశాబ్దాల తర్వాత ఈ రోజు స్థానిక హోటల్ గ్రాండ్లో కలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల్లో స్థిరపడిన సుమారు 60 మంది వరకు పురుషులు, మహిళలు అంతా ఒక్క చోటుకు చేరుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మండా శ్రీనివాస్, బాలమాన్ సింగ్లు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, ఉమాలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారికి దుస్సాలతో సత్కరించి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో అంబేద్కర్ సాంఘిక గురుకుల కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తూ స్వచ్ఛంద పదవి విరమణ పొందిన కేవీఎల్ఎన్ రావుకు సహచర విద్యార్థులు దుస్సాలతో సత్కరించి గౌరవించారు. అలాగే శ్రీకాకుళం నాగావళి సెల్వెంట్ లో విధులు నిర్వహించి పదవి విరమణ చేసిన వై కుర్మారావు దంపతులకు దుస్సాలతో ఘనంగా సత్కరించారు. మహిళలకు మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, బాల్ గేమ్, వివిధ పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుండి ఎస్వి కిషోర్, వివి జోగారావు, డీజీసీఎస్ సీతారాం, సిహెచ్ రామలింగేశ్వరరావు, ఎస్వికే విశ్వనాథం, కెవి రమణ, శ్రీకాకుళం నుండి బి రామ్మోహన్ రావు, శ్రీను, మధు, దాస్, విశ్వనాథం, సునీత, పుష్పలత, ప్రభావతి, భారతి, సూర్యకుమారి, సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 13వ తేదీన సోంపేట మండలం మామిడిపల్లి వద్ద తొలితరం కమ్యూనిస్ట్ యావత్ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన పోరాట యోధుడు కామ్రేడ్ గానుగల అరుణాచారి స్తూపాన్ని ఆవిష్కరించనున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు తెలిపారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మార్చి 13వ తేదీన స్తూప ఆవిష్కరణ కార్యక్రమానికి సిపిఎం పార్టీ పూర్వ కార్యదర్శి కామ్రేడ్ పి మధు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బి తులసిదాస్ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మామిడిపల్లిలో సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి స్తూపం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. అనంతరం జరగనున్న బహిరంగ సభలో అనేక మంది ప్రముఖులు వక్తులు ప్రసంగిస్తారని తెలిపారు. గానుగుల అరుణాచారి జమీందారీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని చివరి వరకు కమ్యూనిస్ట్ ఆశయాలకు అనుగుణంగా పనిచేశారని వారు గుర్తు చేశారు. ఈ సమావేశంలో కరి సింహాచలం, తెప్పల పాపారావు, ఎన్ గణపతి తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం శాఖ గ్రంథాలయంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి మలిపెద్ది చంద్రశేఖరరావు ఆధ్వర్యాన జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకు పద్యాలను, కథలను గ్రంథాలయ అధికారి మలిపెద్ది చంద్రశేఖరరావు చదివి వినిపించారు. ఈ పోటీల్లో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్ బహుమతులను వరుసగా కునుకు షర్మిల, కునుకు దీపిక, సోరపు షర్మిల, జి విశ్వతేజ, కె జస్వంతులకు గ్రంథాలయం తరపున బహుమతులను చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ ప్రతి ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు పిల్లలందరూ సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సహాయకులు బి సూర్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. దేశ సేవ చేస్తున్న సైనికులు, మాజీ సైనికుల సేవలను గుర్తించడం చాలా ఆనందంగా ఉందని రిటైర్డ్ జడ్జ్ కంది విజ్ఞాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం తోటవడ గ్రామంలో మాజీ సైనికుల సేవలను గుర్తిస్తూ నిర్వాహకులు ట్రెజరీ విశ్రాంత అధికారి గేదెల వెంకట అప్పలనాయుడు ఆధ్వర్యంలో సైనికులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ జడ్జ్ కంది విజ్ఞాన్ మాట్లాడుతూ మనందరికీ ఆర్మర్డ్ ఫోర్సెస్ గురించి అవగాహన ఉండాలని, వాళ్ళ డ్యూటీ విలువ తెలిసినప్పుడు మాత్రమే వారి పట్ల మనకు మరింత గౌరవం పెరుగుతుందన్నారు. తన సోదరుడు కూడా ఒక రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి అని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దేశ సేవ చేస్తున్న సైనికులు, మాజీ సైనికులను గౌరవించుకోవడం మన అందరి కర్తవ్యం అని చెప్పారు. బోర్జ మండలం తోటవాడ గ్రామంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుండి సుమారు 75 మంది వరకు మాజీ సైనికులు ప్రస్తుతం సైన్యంలో సైనికులుగా ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఎం చంద్రమౌళేశ్వరరావు, జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, యువత పాల్గొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 పరిధిలో గల స్టార్ వాకర్స్ అనుబంధ సంస్థ స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో పాటు స్టార్ వనితా వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలలో సేవలందిస్తున్న వారికి, అలాగే డాక్టర్ ప్రమీల, తంగి స్వాతి, బెహ్రా శ్యామల, అందవరపు జ్యోతిర్మయ్ నూతన కార్యవర్గానికి మహిళా సభ్యులకు నిర్వాహకులు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పి గోవింద్ గుప్తా, మురళీధర్, ఎలక్ట్ గవర్నర్ ఇంద్రప్రసాద్, జోగినాయుడులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రవిశంకర్, దేవిప్రసాద్, ఉమా మహేశ్వరరావు, సంజీవరావు, వివిధ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చాల నియోజకవర్గం లావేరు మండలంలో తాళ్లవలస, సుభద్రాపురం, రావివలస గ్రామాల్లో ఎచ్చాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మమేకం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు మహిళల ఖాతాలో వేస్తామని మొదటి గ్యారంటీ పథకంను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. ఈ ఇందిరమ్మ అభయం పథకంలో భాగంగా మహిళా లబ్ధిదారుల ఓటర్ ఐడికి ఫోన్ నెంబర్ లింక్ చేయడం జరిగిందని, పేద, బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కె లక్ష్మి, మండల అధ్యక్షులు మేసాల రమణ, ఆబోతుల జగదీష్ నాయుడు, మహంతి భాస్కర్ రావు, మేసాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక పిఎన్ కాలనీలో గల న్యూ సెంట్రల్ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించిందని డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. న్యూ సెంట్రల్ స్కూల్ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించామని, న్యూ సెంట్రల్ స్కూల్ సిబ్బందితో పాటు శ్రేయాభిలాషులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారన్నారు. రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్న పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు, స్కూల్ డైరెక్టర్ శ్రీదేవి, ప్రిన్సిపాల్ మల్లేశ్వరరావు, పెంకి చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. మారుతి వాకర్స్ క్లబ్, గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యాన ఆదివారం షిరిడి సాయి యోగా సెంటర్ సహకారంతో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం సూర్యనారాయణ స్వామి
దేవాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని సూర్య నమస్కారాలను తిలకించి అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలను చేయడం చాలా ఆనందంగా ఉందని, తాము ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం ఆనందంగా ఉందని తెలిపారు. మాఘమాసం అమావాస్యతో కూడిన ఆదివారం కావడంతో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని 100 మంది మహిళలతో నిర్వహించినట్లు మారుతి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించి ఆలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. యోగా ఆచార్యులు రామారావు, నాగేశ్వరుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో యోగా టీచర్ పాల్గొన్నారు. డిప్యూటీ కలెక్టర్ లావణ్య, అరసవెల్లి పాలక మండలి సభ్యులు మండవెల్లి రవి, మారుతి వాకర్స్ కార్యదర్శి నాగేశ్వరరావు, కోశాధికారి నారాయణమూర్తి, యోగా శిక్షకులు ఓంకార స్వామి, వివేకానంద, ఎస్ గోవింద పాల్గొన్నారు. కొబ్బరి నూనెతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి నూనెలో ఖనిజాలు, విటమిన్లు నిండి ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరచడానికి, రీఫ్రెష్ అనుభూతిని ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి బాగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియ మెరుగుపరుచుతుంది. రోజువారీ వంటకాల్లో కొబ్బరి నూనెను వాడడం వల్ల మీ కడుపులో కొవ్వు కరిగి శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందువల్ల మీ వంటకాల్లో ఇతర నూనెలకు బదులు కొబ్బరి నూనె వాడడం ప్రారంభించండి. కొబ్బరి నూనె మీ రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. దీనిలో సహజమైన చక్కెర స్థాయిలు కలిగి ఉన్నందున శుద్ధి చేసిన ఇతర నూనెలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా గుండె సంబంధ వ్యాధులను నివారిస్తుంది. కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉండడం వల్ల ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనె దీర్ఘకాలిక క్యాన్సర్ వ్యాధిని నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలోని కార్సినోజెనిక్ క్యాన్సర్ కారణాలను వ్యతిరేకంగా పోరాడుతుంది. కొబ్బరి నూనెలో ఉన్న కొవ్వు ఆమ్లాలు శరీరంలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందనీయకుండా వాటిని నిరోధిస్తాయి. కొబ్బరి నూనె మనిషిలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనిలోని యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ కణాలు ఫ్రీ రాడికల్స్ ఇతర హానికరమైన ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడానికి బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా దీనిలో లారిక్ ఆమ్లం మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి బాగా పనిచేస్తుంది. నోటిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు బాడీలోని ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. కొబ్బరి నూనెలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. తద్వారా దంతాలు మరింతగా బలంగా తయారవుతాయి. కొబ్బరి నూనె మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడే మహిళలకు ఇది ఊరట కలిగిస్తుంది. కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల వైరస్లు, హానికరమైన బ్యాక్టీరియాలను అంతం చేయవచ్చు. ఇది మూత్రాశయ వ్యాధులు, మూత్రపిండాల రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు. సృష్టించేది శక్తి కాదు, చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.